అయ్యే అయ్యే నమస్కారం, రండి రండి, వెల్కమ్ టు రాజస్థాన్. నా పేరు మాణిక్ చంద్. రాజస్థాన్ వచ్చి 20 ఏళ్ళైంది. మీకోసం అరగంటగా ఎదురు చూస్తున్నాను. అడ్డే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు, చూడ ముచ్చటేదంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఏంటయ్యా మీ అబ్బాయి గారి మీద ఒక్క మాట కూడా పడినావువా? మంచి బాడీ గార్డువే. అర్థమైందా? వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ ఈడదరు. మీ అభిప్రాయం సూపర్, అస్సలు మార్చుకోవద్దు. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. సత్య, ఎవరు? నీకు 3 ముళ్ళు వేసేవాడిని, నీతో 7 అడుగులు నడిచేవాడిని. లోపలికి రావచ్చా? ఇప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకున్నాను డార్లింగ్. నేనే ఆ టవల్ అయితే ఎంత బాగున్నావు. గుండు మీద రెండిస్తా సరే. ఏమైంది? ఏమైంది? బొద్దింకా బొద్దింకా తలుపుతి, నేను చంపేస్తాను. నేను చంపేస్తానులే. నేను చంపేస్తానులే. నువ్వు నన్ను లోపలికి రానిస్తే నేను చూద్దును కదా. అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా? ఇప్పుడేమైంది? ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే, నువ్వు రెడీ అయ్యిరా, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. తప్పు ఇది నా హక్కు. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు కదా ఏముంది, ఎవడో గాడిద గుజ్జాడు గాని. బావా వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు. బావా ఏంటి? నీ అబ్బాయి వినపడదా? రెండోది బాగా పడినట్టుంది. బావా నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. భయవన్నీ తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ నగ తీసుకెళ్లి వాడి జేబులో వేసేసాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్ నీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రా, మనం వెళదాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. దీనికి ఎవడ కనపడమే.
Amazing, it's incredible. Everybody speaks Spanish there. How is that? My God, what is that? Oh, it's a real statue. It is. Wow. Have you seen this before, Oh, man? my sister is going to see So it. real. Amazing. I think it's the first Oh, here. You want to see my full figure? Come on, sit, run, come on. వాళ్ళందరూ సాక్ తినేహారు నీకేం కాలేదేటి ఇది కాకనే పిజ్జా కొట్టేయింది ఆ, ఆ, అది యా. ఆ, సత్య ఇదెలా ఉంది? నో యా, ఇదెలా ఉంది? నో ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఉంటుందిలేండి వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి బాబా మీరు ఇలా కోపడకండి సార్ సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి ఏముంటుంది మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు విమానం మూత మోగుతుంది. ఆహా, అది అంతలా మోగుద్దండి రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా టుయ్యో 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 అనుకుంటూ వెళ్తాడన్నమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది? బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్, నీకు అసలు అర్థం మంచి జంట. నేను పెట్టాను మంట నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. ఎరకుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థాన్ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతాడని చెప్పారు. బాబుజీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో 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 అపరాధి మే చలో. అరే చలో భయ్ ఏంట్రా ఇది? బాబుజీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడి జేబులో అయితే నక్లెస్ నా జేబులోకి వెళ్ళకొచ్చు. వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నెక్లెస్ జేబులేసా. హిమే నీ సువాసన ఎడారి భరించగలదేమో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్ లేకపోతే బోన్లెస్. ఏదో జోకులు ఆపి దాహేస్తుంది మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళు అయితే చచ్చిపోతావా? యా సొమ్ము ఒకడదే సోకొకడదే. ఒరే బాబ్జీ ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఊపుకుంటా వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడమే ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లు కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను ఓ చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి దండి. అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు ఈ డ్రెస్ అద్దరిపోయింది అన్నయ్య. నాకేంటో సచ్చ కూడా ఇవాళ నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఎస్, వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది? వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ. అయ్యో ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి?
గిఫ్ట్ ఏది ఇవ్వవా? నేను తేలేదుగా. నేను తెచ్చానన్నయ్య నీకోసం. చేయి. అందులో ఏముంది చూడు. అన్నయ్య ఏమైందన్నయ్య, నచ్చలేదా? ఇక్కడ నిజమైన జింకలుండవా? ఎందుకుండవు, చుట్టూ అడవే. కాకపోతే జింకల కోసం పుల్లు సింహాలు వస్తూ ఉంటాయి. రేయ్, నేనే ఒక పులి. సత్య అడిగింది తీసుకొస్తాను. పదశ్రీ, వెళ్ళి జింకని పట్టుకొద్దాం. కృష్ణ జింక మా బావగాడు